రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దడం జరుగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ వెల్లడించారు. బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శరవేగంగా నిర్మించేందుకు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, కోటి గ్రామాల్లో శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణకు శ్రీరంగపట్నం, కోటి గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి, తెలుగుదేశం యువ నాయకులు పెందుర్తి అభిరారాం, కూటమి నాయకుల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గంలోని పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలోని రహదారులను శరవేగంగా నిర్మాణం చేయడానికి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో సరైన రోడ్డు సౌకర్యం లేక రాజానగరం నియోజకవర్గ ప్రజలు నానా ఇబ్బందులు పడిన విషయానికి అందరికీ తెలిసిందే అన్నారు. పలు గ్రామాల మధ్య ఉన్న రహదారులను శాశ్వతంగా విముక్తి కల్పిస్తూ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడమే లక్ష్యం అని స్థానిక జనాంగానికి విజ్ఞప్తి చేశారు. రాజానగరం మండలం శ్రీరామపురం నుండి భూపాలపట్నం వరకు 2 కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం నుంచి మునగాల గ్రామం వరకు సుమారు కోటి రూపాయలతో సిసి రోడ్డు నిర్మించేందుకు శంకుస్థాపన చేశామన్నారు. అలాగే కోటి గ్రామం నుంచి కోటి కేశవరం వరకు సిసి రోడ్డును నిర్మించేందుకు సుమారు 2 కోట్లతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశామన్నారు. రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమహేంద్రవరం నా సేన కోసం నా వంతు కమిటీ రాష్ట్ర ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, రాజానగరం మాజీ శాసనసభ్యులు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, మినిస్టర్ పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరాం, స్థానిక అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదొక మంచి ప్రభుత్వం అనే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన కాలంలో రోడ్లు అనేది ఎక్కడ కనీస మరమ్మతులు కూడా నోచుకోకుండా, ఎక్కడ ఏ రోడ్డు కూడా ప్రారంభించకుండా ఇబ్బందులు పెడితే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన వెంటనే మేము 32,60,00,000 రూపాయలతో ఆనాడు నేను, మన రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నీరుకొండ వీరన్ చౌదరి గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి శంకుస్థాపన చేశాం. అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా కూడా మనం ఇక్కడ కోరుకొండ మండలంలో 5 కోట్ల రూపాయలతో మళ్ళీ ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళీ మన రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయల రోడ్లు కూడా దీర్ఘకాలంగా అసలు భూమి పుట్టిన దగ్గర నుంచి అది రోడ్డుకి ఏది కూడా నోచుకోలేదు. ఒక పుంత రోడ్లుగాను, ఏదో చిన్నపాటి ఏదో మట్టి పోసినటువంటి మట్టి రోడ్డుగాను మిగిలిపోయింది తప్ప కనీసం గ్రావెల్ కూడా పోయినటువంటి రోడ్లు అవి. కనీసం 10 గ్రామాలకి అవి రాకపోకలకి అంతా కూడా సౌకర్యవంతంగా ఉండే రోడ్లు. అదేవిధంగా రైతులు పండించిన పంటలన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లన్నీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా అలాంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని మన ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ రోజున కోటి నుంచి కోటికేశ్వరం రోడ్డు, అలాగే శ్రీరంగపట్నం నుంచి ములగాడ రోడ్డు కూడా మన శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఈ యొక్క ములగాడ రోడ్డు కూడా వేయడం ఒకటి జరిగింది. అలాగే కోటికేశ్వరం నుంచి బొల్లెద్దుపాలెం రోడ్డు ఒకటి వేయడం జరిగింది. త్వరలో మరిన్ని రోడ్లు కూడా వేయడానికి ముందుకు రాబోతున్నాం.